ప్రస్తుతం మనం విజయవాడలో మ్యూజియం రోడ్లో ఉన్నటువంటి గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గర ఉన్నాం. ఈ గుడ్ మార్నింగ్ హోటల్ ప్రతిరోజు బాగా రద్దీగా ఉంటుంది. అయితే ఒక పక్క గ్యాస్ కొరత వల్ల ఈ హోటల్ని ఇప్పుడు మేము నిర్వహించలేకపోతున్నాం, తాత్కాలికంగా మూసివేస్తున్నామంటూ ఈ హోటల్ ముందు బోర్డు కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఒకసారి మనం ఆ బోర్డులు కూడా పరిశీలించవచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టేశారు. గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయబడినది కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ హోటల్ని మూసివేశారు. ఒక పక్క ఏదైతే ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున దేశంలో గ్యాస్ కొరత ఉందంటూ ఓ పక్క చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి. అయితే ఏదైతే గృహ అవసరాల కోసం ఉపయోగించేటువంటి సిలిండర్లకి ఎక్కడా కొరత లేకుండా చూస్తున్నాము. అత్యవసరంగా అవసరమైనటువంటి కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రముఖ హోటల్స్కి పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్స్ అవసరం అవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని సమకూర్చుకోలేక వీటిని నిర్వహించలేక నిర్వాహకులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ఏదైతే ఈ కమర్షియల్ సిలిండర్లు దొరకనటువంటి నేపథ్యంలో గృహ అవసరాల కోసం ఉపయోగించేటువంటి సిలిండర్లు ఏవైతున్నాయో వాటిని తెచ్చిపెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టార్ హోటల్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లు కూడా మొన్న సమావేశమైనట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఫుడ్ అంతా కూడా రెడీ చేయటం సాధ్యం కానటువంటి పరిస్థితి. గ్యాస్ కొరత కారణంగా మనం ఇక పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేమంటూ ఇప్పటికే జొమాటో స్విగ్గీలను కూడా వాళ్ళు ఆపేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా వారంలో ఒక రోజు సెలవిస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మరో పక్క స్టార్ హోటల్స్లో కూడా టీలు కాఫీలు తప్ప ఇతర ఆహార పదార్థాలు అవి కూడా అందుబాటులోకి తెచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు చర్చించుకున్నారు. మొత్తంగా ఏదైతే ఈ గ్యాస్ కొరత కారణంగా ఈ హోటల్ వ్యవస్థ అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన హోటల్స్కి రోజు 5 నుంచి 10 సిలిండర్ల వరకు కూడా అవసరం అవుతుంది. వాటిని సమకూర్చుకోలేక చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఈ గుడ్ మార్నింగ్ హోటల్ వాళ్ళు ఇక్కడ ఈ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి మేము గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేశాము, త్వరలోనే అందుబాటులో తీసుకువస్తామంటూ కూడా ఇది యాజమాన్యం చెప్తూ ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక పక్క గ్యాస్ కొరత కారణంగా ఈ హోటల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సరే, మొత్తంగా ఏంటి అసలు మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? ఇబ్బంది గ్యాస్ రావట్లేదు. గ్యాస్ లీడర్స్ గ్యాస్ లేదంటున్నారు. ఇప్పుడు వారం రోజుల నుంచి గ్యాస్ ఇబ్బంది పడుతున్నాను. వారం రోజుల నుంచి మేము రోజుకి మాకు 4-5 సిలిండర్స్ కావాలి వ్యాపారం చేయాలంటే. దానికి 1-2 ఇచ్చుకొని వారం రోజులు నడిపాము మెనూ తగ్గించుకొని. మొన్నటి వరకు అయితే అసలు ఇవ్వట్లేదు. అసలు ఇవ్వడం వల్ల హోటల్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. సార్, మిగతా విజయవాడలో చాలా హోటల్స్ నడుస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళు దొరుకుతున్న గ్యాస్ మీకు ఎందుకు దొరకట్లేదు? మిగతా హోటల్స్ నడుస్తుంటే వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో తెలియదు. కొన్ని బ్లాక్లో కొంటున్నా అంటున్నారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు వాడుతున్నా అంటున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ అంటే వాళ్ళకి డీలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళే డీలర్స్. ఈ చిన్న చిన్న హోటల్స్ అంటే మేమేమంటే ఏ రోజు తీసుకొని ఆ రోజు వ్యాపారం చేసే హోటల్స్ మాది. మాకైతే ఎక్కువ స్టాక్ లేదు. స్టాక్ ఉన్న అయిపోయినాయి. ఏ రోజు తీసుకోవాలో ఆ రోజు మేము వ్యాపారం చేసుకోవాలా. అటువంటి స్థాయిలో గ్యాస్ లేదంటారు, వ్యాపారం ఆఫ్ చేస్తారు. ముఖ్యంగా మీ హోటల్ విజయవాడలో మంచి పేరుంది, పెద్ద ఎత్తున వర్కర్లు కూడా ఉంటారు. ఇక్కడ వేలకు వేలు రెంట్లు కట్టి ఇక్కడ హోటల్ మీరు అద్దెకి తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల తాత్కాలికంగా మూసివేశారు. దీనివల్ల ఇబ్బంది ఏ విధంగా ఉండబోతుంది? ఇబ్బంది అనేది మామూలు కాదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏంటంటే మాకు ఈ షాప్ రెంటే చాలా ఎక్కువ ఉంటుంది. షాప్ రెంట్ కట్టాలి, దీనికి కరెంటు బిల్లు కట్టాలి, చాలా రకమైన ట్యాక్స్లు కట్టాలి. మా దగ్గర స్టాఫ్ ఉన్నారు, ఒక 30-40 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు చాలామంది అయితే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఇంకా 10 మంది 20 మంది ఉన్నారు. వాళ్ళకి మేము ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలంటే ఆ ఫుడ్ కూడా వండుకోవడానికి లేని గ్యాస్ లేని స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈరోజు మేము చాలా లాస్లో ఉన్నాం. మేము ప్రభుత్వం ఒక పక్క ఎక్కడా కూడా గ్యాస్ కొరత లేకుండా చూస్తాం, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉంచుతామని చెప్తుంది, కానీ అలాంటి పరిస్థితి ఉందా గ్రౌండ్ లెవెల్లో? సార్, ప్రభుత్వం ఇస్తామంటున్నారు, గ్యాస్ ప్రాబ్లం లేదంటున్నారు. ఏది గ్యాస్ ఏది? మాకు ఒక గ్యాస్ చూపించండి సార్. ఓకే, గ్యాస్ కంపెనీ ఏది? ఒక గ్యాస్ కంపెనీలో ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదు. మా దగ్గర గ్యాస్ లేదు, మా దగ్గర ఇంకా మా స్టాక్ రావట్లేదు అదే అంటున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎట్లా అమ్ముతున్నారంటే చిన్న సిలిండర్స్ యూజ్ చేస్తున్నారు చాలామంది. ఈ 4 చక్రాల బళ్ళిలో వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చామంటున్నారు. ఇప్పుడు ఈరోజు విజయవాడలో చూస్తే అందరూ చిన్న సిలిండరే వాడుతున్నారు. మేము వాడలేదు, మేము కమర్షియలే వాడాలి, అది చట్టం ఒప్పుకోవట్లేదు. ఈ చిన్న చిన్న స్థాయిలో హోటల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే చిన్నది ఇప్పుడే ఇంట్లో తెచ్చామని చెప్పేసి ఇవాళ ఈ రోజు పొద్దు నుంచి నేను చూస్తున్నాను చాలామంది వాడుతున్నారు. మాకైతే అట్లా వాడడం కుదరదు.
తర్వాత ఇవాళ చిన్న సిలిండరు 3,000 పెట్టుకుంటారంటారు. చాలామంది 3,000 పెట్టుకున్నానండి. ఈ కమర్షియల్ సిలిండర్ అయితే 4,000 పెట్టుకుంటానంటే అంటున్నారు. ఈ సిలిండర్స్ ఎక్కడ దొరుకుతుందో, ఎవరు బ్రేక్లు అమ్ముతారో మాకు తెలియట్లేదు. ఈ 4,000 పెట్టి 3,000 పెట్టి కొనేసి మేము ఈ టిఫిన్స్ మీ మామూలు రేట్లో అమ్మాలి, అది కూడా మేము బ్రేక్లో అమ్మాలా? అదైతే ఈ గుడ్ మార్నింగ్ బ్రాండ్ అయితే నేను చేయట్లేదు, మాకైతే గిట్టుబడి అవ్వట్లేదు. చాలా చోట్ల ఏదైతే ఈ హోటల్స్ వాళ్ళంతా కూడా చిన్న చిన్న సిలిండర్ లేదా ఇళ్లలో వాడేటువంటి సిలిండర్లు తెచ్చి వాడుతూ ఉన్నారు. ఒక పక్క అధికారులు అది దొరికితే కేసులు కడతా ఉంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్. చెకింగ్ చేస్తున్నారు, అధికారులు తీసుకెళ్ళిపోతారు, కానీ కొన్ని చోట జరుగుతూనే ఉంది. ఇప్పుడు వరకు పలానా చిన్న సిలిండర్ పెట్టుకున్నాను లేదా చేయట్లేదని ఇప్పటి వరకు కూడా అంత హడావిడి మేము వినలేదైతే. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ విజయవాడలో చాలా చోట్ల గ్యాస్ కొరత అయితే పెద్ద ఎత్తున ఉంది. అయితే చాలామంది గృహ అవసరాల కోసం వాడేటువంటి సిలిండర్లు ఏవైతున్నాయో వాటిని తీసుకువచ్చి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్గా వీటిని నమ్ముకొని చాలామంది పనిచేస్తూ ఉంటారు. అవి ఒక్కసారిగా ఆపేస్తే వాళ్ళ జీవనానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ బ్లాక్లో కొనైనా సరే వాటిని కొనసాగించే విధంగా కొంతమంది ముందుకు వెళ్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత రోజు రోజుకు తీవ్రం అవబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ముందే ఇక్కడ వీళ్ళు ఈ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి హోటల్ను తాత్కాలికంగా మూసివేశారు.